దాన్ని రిప్రజెంట్ చేశాడు తన క్యారెక్టర్ని. ఓకే, దట్ షుడ్ బి ది క్రౌనింగ్ టు సే దట్ హీ డిజర్వ్స్ టు బి ది బిగ్ బాస్ 9 విన్నర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో మనం తనుజ గురించి మాట్లాడుకున్నాం, కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం, ఇమాన్యుయల్ ఫ్యాక్టర్ అటు ఇటు మాట్లాడుకున్నాం, సంజన గురించి, సుమన్ గురించి, భరణి గురించి మాట్లాడుకున్నాం. దట్ అనే కన్నా బట్ అనే మాట ఎందుకు వస్తుందంటే, లాస్ట్ వీక్ రీతు కనుక ఇప్పుడు కూడా ఉండుంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడుకునే వాళ్ళం, డిమోన్ పవన్. ఓకే, ఎస్ ఎస్. సో ఎలా చూడాలి? పాపం అనే మాట ఇప్పుడు ఏదో ఎక్కడో వినిపిస్తోంది, బట్ అది కూడా పోయింది. ఆ పిల్లాడు విషయంలో అంటే లైక్ ఇప్పటికీ అదే మాట, అతను వాడు సారీ టు సే వాడు పవన్ని చిన్నపిల్లలాగే ఇంకా నేను బయట కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అయ్యో వాడ చిన్నపిల్లాడు లైక్ ఈ కైండ్ ఆఫ్ మాట వినిపిస్తుంది. బట్ హీ డిజర్వ్ టు బి టాప్ 1 పొజిషన్ ఒక టైంలో వచ్చిన సందర్భం అయినప్పుడు. ఓకే, సో ఇప్పటికీ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి తనకి. అంటే ఎలా చూడాలి డిమోన్ పవన్ని? రీతు చౌదరి ఉన్నంత వరకు ఉన్న గేమ్ వేరు, అండ్ ఈ వీక్ తన గేమ్ వేరు. ఏదో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, లేకపోతే అలా పోర్ట్రే చేస్తున్నారు. ఎలా చూడాలి డిమోన్ పవన్ని? అంటే మనం నిజంగా మీరు చెప్తున్నది చాలా వ్యాలిడ్ పాయింట్. తను చేసిన ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకున్నాడు తన ప్రెజెంటేషన్ని, తన ఇండివిజువల్ క్యారెక్టర్ని కానీ చాలా స్మార్ట్గా ఆడాడు, జోవియల్గా ఉన్నాడు. And more than anything, he was so playful in the entire Big Boss 9 episode లో. He was such a what you call, నాకు అన్నిటికంటే స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే హీ రీఇన్వెంటెడ్, తను ఆవిష్కరించుకున్నాడు కొత్తగా ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది చాలా రేర్ ఫీచర్. కానీ అది నెగిటివ్, అది లేట్ అయ్యాడంటే ఇంకోటి కూడా మనం చూసాం లేదు, ఒకసారి ఆయన చారిటీ వీడియో కూడా మనం చూసాం ఒకసారి. ఆయన చేసిన చారిటీ ఒకళ్ళని తీసుకొచ్చి చేసిన సపోర్టింగ్. సో నాకు అనుకోవడం ఏంటంటే, హూ నోస్, లెట్ us be prepared for surprises in life. ఇంకా మన నిజంగా ఇక్కడ అంత సర్ప్రైజ్ ఉంటుందా పవన్ విషయంలో? ఉండొచ్చా? ఓకే, అంటే అంత లీప్ ఫార్వర్డ్ ఉంటుంది అంటారా? సరే, ఒకటి ఓన్లీ 2 weeks ఆఫ్ టైమ్ లోని ఆఫ్ కోర్స్ తను అయ్యుండొచ్చుగా, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్ తను కోల్పోయాడు అనుకోవచ్చు. లేదు సార్, లేదు మిస్టర్ సచిన్ గారు, నాట్ ఎట్ ఆల్. నాకు ఐ పర్సనల్ ఫీల్ లెట్స్ కీప్స్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ హై. లెట్స్ నాట్ మన దేన్ని కిల్ చేసుకోవద్దు ఆస్పిరేషన్స్ని. ఖచ్చితంగా హూ నోస్, ఐఎమ్ పుట్టింగ్ మై ఫింగర్స్ క్రాస్ అండ్ సేయింగ్ హీ మస్ట్, ఆయన మళ్ళీ హీ మేక్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా నాకున్న థాట్స్ నాకున్న ఎక్స్పెక్టేషన్స్ నాకున్నాయి. అంటే ఏంటి అండ్ విన్నర్ అయిపోతాడు ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను రాసి పెట్టేస్తాను. ఐఎమ్ నాట్ ప్యాట్రనైజింగ్ దట్ గై. నేను ఏం చెప్తానంటే, జంప్ ఫార్వర్డ్ ఈ మే గివ్ ఎ టఫ్ కాంపిటీషన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. బికాస్ ఆఫ్ హిస్ మెయిన్ స్పిరిట్ ఏంటంటే, తను ఇప్పుడు ఆ ఎంటైర్ గేమ్లో తను ఎప్పటికప్పుడే కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అండ్ హీ వాజ్ వెరీ జోవియల్ పర్సన్. దట్స్ వాట్ నాకు అనుకున్న, మంచి ఫ్రెండ్లీ నేచర్తో, ఓపెన్ మైండెడ్నెస్తో ఆడిన గేమ్ అది. మీరు చూసిన డిమోన్ పవన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ సీజన్ 9, మధ్యలో డిమోన్ పవన్ అండ్ రితు చౌదరితో ఉన్న డిమోన్ పవన్ అండ్ ఎలిమినేషన్ టైంలో ఉన్న పవన్ అండ్ ఇప్పుడున్న పవన్ ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఎలా చూస్తారు? చెప్పాను కదండి, అండ్ గ్రాఫ్ త్రూ అవుట్ ది, అంటే మీరు చెప్పిన డిఫరెంట్ సినారియోస్లో తను ఒకటే పాయింట్. ఫస్ట్ టైం నేనన్న జోవియల్నెస్ కానీ, తనలో ఉన్న రీతి చౌదరితో ఉన్నప్పుడు తన సపోర్టివ్ ఇచ్చిన సపోర్ట్ కానీ, సపోర్టివ్ నేచర్ చాలా వెరీ వెరీ ఇంప్రెసివ్. మరి సెకండ్ కేటగిరీ ఏం చెప్పారు, అది ఎలిమినేషన్ అప్పుడు. సార్, ఛాలెంజెస్ లైఫ్లో వచ్చినప్పుడు అన్నీ మన అనుకూలంగా వస్తాయని కాదు. లైఫ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఏ ట్రూ క్యారెక్టర్, ఒక మనిషి యొక్క తనకున్న ట్రూ నేచర్ క్యారెక్టర్ అనేది బయటపడేది నిజంగా అబ్స్టకల్ హర్డిల్స్ వచ్చినప్పుడే. అప్పుడు నిలబడి తను ప్రూవ్ చేసుకున్న పర్సనే లాంగ్ రన్లో లైఫ్లో సక్సెస్ అవుతాడు. మేబీ ఆ క్యారెక్టర్ కూడా తను చూపించాడు అన్నట్టుగా నాకు, ఐ విల్ నాట్ సే కంప్లీట్ ఫైటింగ్ ఇన్స్టింక్ట్స్ చూపించాడని కాదు, బట్ ఆ స్పిరిట్ చూపించాడు అబ్బాయిలో. అది నేను నోటీస్ చేయగలిగాను కొద్ది గొప్ప. ఇంకా కమింగ్ టు ది వాట్ ఇస్ అదర్ సినారియో యు సెడ్, మీరు అంటే ఈ 2 weeks లో చూసిన డిఫరెన్స్ గురించి ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత ఒకటండి, సపోర్టివ్నెస్ చూపించాడు, ఇక్కడ ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. ఇక్కడ మాత్రం నాకు వచ్చేటప్పుడు మాత్రం నా బాగా అనిపించింది ఏంటంటే,
జెల్లింగ్ జెల్ అవటం, ఒకరితో మమేక్యం అవటం, కాంప్లిమెంట్ చేయటం, సరౌండింగ్ టీమ్మేట్స్ని వాళ్ళ బ్యాచ్మేట్స్ని వాళ్ళకున్న గేమ్ ప్లాన్ని ఎదుటి పర్సన్తో కాంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళటం అనేది మాత్రం ఆ అబ్బాయిలో ఖచ్చితంగా ఇట్ ఈస్ స్ట్రైకింగ్ ఫీచర్. ఓకే, సో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బట్ భరణి విషయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. భరణి అనే వ్యక్తి ఒకసారి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు, లేకపోతే ఒకసారి ఆల్రెడీ తనకి హెల్త్ ఇష్యూస్ బయటకు వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు. అండ్ ఎక్కడ తను వెనకబడ్డారు? ఎందుకంటే కాంపిటీషన్లో టాప్ 5లో ఉంటారనుకునే వ్యక్తి ఒకవేళ బయటకు వచ్చేస్తున్నారు అనుకుంటే వాట్ ఫ్యాక్టర్స్ వుడ్ హ్యావ్ పుట్ హిమ్ దిస్ పొజిషన్ అనుకుంటే కనుక సార్ ఒక్కటే ఏ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంటాయని చెప్పి నేను చాలా మన ఇందాక మీరు అన్నట్టుగా ఒకళ్ళు సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నారు అని అంటే ఎదుటి పర్సన్కి అంటే ఒకరికి ఫైటింగ్ స్పిరిట్ చూపించారు, ఇంకొకరితో బాగా కాంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు గేమ్ని, ఇంకొకరు ఇది వాటి ఆ సపోర్టివ్ నేచర్ చూపించారు, కొంతమంది సింపతితో ముందుకెళ్లారు. ఇవన్నీ చెప్తున్నావు అని అంటే ఇంకో పర్సన్ ల్యాక్ అయ్యాడు అని అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ల్యాక్ అయిపోయాడు, పూర్తిగా ల్యాక్ అయ్యాడని కాదు, కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోలేకపోయాడు అనేది మనం వీ షుడ్ అండర్స్టాండ్. ఓకే, కంటిన్యూ చేద్దాం. వికారాబాద్ నుంచి ప్రభాకర్ మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు నా మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ప్రభాకర్ గారు మీరేమనుకుంటున్నారు? ఎవరు విన్నర్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైమ్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా ఈ కమింగ్ వీక్స్? ఐ మీన్ ఈ రోజు చెప్పండి. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది బిగ్ బాస్ సీజన్